Express via Kodur, Rajasthan. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్స్లాగ్ ఛానల్. మొన్న తిరుపతి వెళ్ళామని చెప్పాను కదండి. తిరుమల ఎక్స్ప్రెస్కి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి తిరుపతి చేరిపోయాం. దిగాక స్టేషన్లో చూసేసరికి ఎంత క్రౌడ్గా ఉందంటే, ఎంత భక్తులు ఉన్నారు. చాలా రద్దీగా ఉందండి. సమ్మర్ సీజన్ కదా, ఇంకా హాలిడేస్ కూడా ఉన్నాయి కదా, చాలామంది భక్తులు ఉన్నారు. ఇలాగ బయటకు వచ్చాం, స్టేషన్ బయటకు వచ్చాం. ఎర్లీ మార్నింగ్ అప్పుడే టిఫిన్లు, టీలు అన్నీ కూడా సేల్స్ అయిపోతున్నాయండి. టిఫిన్ అంటే ఎర్లీ మార్నింగ్ కూడా పూరి తయారై ఉందండి. అక్కడ హోటల్లో చూశాను నేను. కొంతమంది తింటున్నారు కూడాను. ఇక్కడ మమ్మీ వాళ్ళు చాయ్ తాగారు. తర్వాత బస్సు ఎక్కడానికి వెళ్ళి చూస్తే ప్రతి బస్సు ఫుల్గా రష్గా ఉంది. లాస్ట్కి ఫైనల్గా మాకు ఏసీ బస్సు దొరికింది. అది కూడా చాలా అంటే కష్టపడి తోసుకొని మాత్రం ఎక్కవలసి వచ్చింది. ఎక్కాక సీట్లు అయితే దొరికాయి. మా నాన్నగారికి సీట్ దొరకలేదు. నేను స్టాండింగ్లో ఉన్నారు పాపం. మరి ఏం చేస్తాం, దొరికింది ఏదో ఒకటి ఎక్కించాం. ఎక్కాక టికెట్ కోసం మళ్ళీ దిగవలసి వచ్చింది. టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకున్నారు. పర్ హెడ్ 110 రూపీస్. ఆధార్ కార్డు వాళ్ళు ఉన్న వాళ్ళకి 20% తగ్గుతుంది. తర్వాత బస్ ఎక్కాక మళ్ళీ ఇక్కడ చెకింగ్ అవుతుంది కదా, లగేజ్ చెకింగ్. మళ్ళీ అందరూ దిగవలసి వచ్చింది విత్ లగేజ్. అందరూ మళ్ళీ దిగాము. దిగాక ఇక్కడ అన్నీ సామాన్లు అయ్యి చెకింగ్ అయ్యాయి. చెకింగ్ అయ్యాక మళ్ళీ బస్సు ఎక్కామండి. ఎర్లీ మార్నింగ్ వల్ల చాలా కూల్గా చాలా హ్యాపీగా అనిపించిన జర్నీ. అయితే కొండపైకి ఎక్కితే యాక్చువల్గా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ఎవరికైనా. బట్ ఆ వ్యూ చూస్తుంటే, కొండల మధ్యలో ఆ వ్యూ చూస్తుంటే మనసు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ వామిటింగ్ సెన్సేషన్ థాట్ అనేది పోయిందండి. ఎంత అంటే ఎర్లీ మార్నింగ్ జర్నీ ఏదైనా చాలా బాగుంటుంది. ఇలాగ పైకైతే వచ్చేసాం. 1/2 hour పట్టింది. కొండపైకి వచ్చేసాం. ఇంకా కొండపైకి వచ్చాక ఇంకంతా డివోషనల్ వైబ్సే ఉంటాయి. ఇంకా ఎక్కడ చూసినా గోవిందనామాలు ఇవే వినిపిస్తాయండి. ఏదైనా కింద తిరుపతి కన్నా పైన తిరుపతిలో ఉండాలంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ వాతావరణం అయినా, అవి వైబ్స్ అయినా చాలా బాగుంటాయి. మాకు రూమ్ అలాట్మెంట్ అవ్వలేదండి. టికెట్ బుకింగ్ అయితే అయిపోయి, టికెట్స్ అయినప్పుడు రూమ్ అలాట్మెంట్ అవ్వలేదు. సో నాన్నగారు వెళ్ళి రూమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 1 hourలో రూమ్ అయితే అలాట్మెంట్ అయిపోయింది. ఇక్కడ స్కాన్ చేసుకోవాలండి. మనకి ఏ ఏరియాలో రూమ్ వచ్చాయి ఇక్కడ స్కాన్ చేస్తే మీకు రూట్ కూడా తెలిసిపోతుంది. మాకు 100 రూపీస్ రూమ్ దొరికిందండి. రూమ్ అయితే 100 రూపీస్కి చాలా బాగుంది. ఈ రోజుల్లో 100 రూపీస్కి ఏం వస్తుందండి. అలాంటిది తిరుపతిలో 1 day స్టే చేయడానికి 100 రూపీస్ రూమ్ దొరికింది. నీట్నెస్ అయితే బాగా నీట్గా మెయింటైన్ చేశారు రూమ్. అదిను డబుల్ బెడ్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అది చాలండి. ఇంకొన్ని వాష్రూమ్ కూడా చక్కగా ఇక్కడ వాష్ బేసిన్ ఉంది. ఇంకా సపరేట్ బాత్రూమ్, వాష్రూమ్ అని సపరేట్గా ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అది మాత్రం చాలా నచ్చింది నాకు. ఈ రోజుల్లో 100 రూపీస్కి ఏమీ రాదు. బట్ ఒక రూమ్ వచ్చింది 1 dayకి అంటే హ్యాపీ అనిపించింది. రూమ్ అలాట్మెంట్ అయ్యాక రూమ్కి వచ్చేసామండి. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ లంచ్కి బయలుదేరాము. నేను చూసారా ఎలా ఉందో, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మంచి గాలి కూడా వస్తుంది. ఎంత నీట్గా ఉందంటే ఇంకా అలాగా అనిపించింది, అబ్బా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని. ఇంకా లంచ్కి బయలుదేరుతున్నాం అండి. రెడీ అయిపోయాము. ప్రసాదం అందే ఫ్రీ మీల్స్ ఉంటుంది కదా, ప్రసాదం తిందామని అక్కడికి వెళ్తున్నాం. బయటకు వచ్చేసరికి ఎక్కడ చూసినా షాపులు అండి, విపరీతంగా షాపులు ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే ఏం కొనాలో అర్థమవుతూ అన్నీ ఉన్నాయి. చాలా మాకు దర్శనానికి టికెట్ నైట్ 8:30కి వచ్చిందండి టైము. సో ఈలోగా లంచ్కి వెళ్ళి ఇంకా అలా తిరిగి కొంచెం తిరుగుదాం అనుకొని వెళ్తున్నాం. తిరుపతిలో అయితే ఫ్రీ మీల్స్ ప్రసాదం, స్వామి ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా నాకైతే చాలా నచ్చుతుంది. ఆ రోజుదైతే సాంబారు ఇంకా రసం అయితే సూపర్గా ఉందండి. ఇగోండి లంచ్కి వచ్చాం. మీకు తెలుస్తుంది, చాలామంది తిరుపతి వచ్చి ఉంటారు కదా, అక్కడ ఉన్న సీనరీ ఎంత బాగుంటుందో. అక్కడ చాలామంది పిక్స్ అయి తీసుకుంటారు. తర్వాత కెమెరాస్ అవి అలౌ చేయరు కదా, సో ఇక్కడ మేము పిక్ తీసుకున్నాం. అలాగా లంచ్ అయిపోయాక ఇక్కడ కోనేరు ఉంటుంది కదా, ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారు. మేమైతే కాలు కడుక్కోవడానికి దిగాము. స్విమ్మింగ్ పూల్ లాగా అనిపిస్తుందండి. భక్తులందరికీ చక్కగా స్విమ్ చేసుకుంటున్నారు. అక్కడే నెక్స్ట్ అక్కడ దీపారాధన కూడా చేస్తున్నారు. మేము నెక్స్ట్ డే మార్నింగ్ చేసాం.
ఇక్కడ అలాగా టీటీడీ కళ్యాణం వేదిక ఉంటుంది కదండి, ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి కదా. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల అక్కడ ఇంకా ప్రోగ్రామ్స్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ డే ప్రోగ్రామ్ జరిగింది, అది నేను షూట్ చేశాను. నైట్కి 8:30కి దర్శనం టైం ఇచ్చారు కదండి. మేము ఈవినింగ్ 6:30 నుంచే స్టార్ట్ అయిపోయాము. లైన్లోకి వెళ్ళేసరికి 7 అయ్యింది, బయటకు వచ్చేసరికి 10:30 అయ్యిందండి. అంత జనాలు ఉన్నారు. 300 రూపీస్ టికెట్కి కూడా అంత క్రౌడ్గా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్కి బయలుదేరుతున్నాం. వెళ్తున్న ఆన్ ద వేలో మంచి సీనరీ ఉంది, వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ పిక్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి, చాలామంది తీసుకుంటున్నారు. సో మేము కూడా పిక్స్ అయితే తీసుకున్నాము. అక్కడ అలాగా పిక్స్ అయితే తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ కింద తిరుపతికి బయలుదేరిపోతున్నామండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.